చెత్త వేస్తున్నారని ఫిర్యాదు చేశామనే కక్షతో తమ కుటుంబాన్ని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని అనంతపురంలో ఉమామహేశ్వరి అనే మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. హమాలీ కాలనీలో తాముంటున్న ఇంటి సమీపంలో తబ్రేజ్ అనే యువకుడు 20 మందిని వెంటేసుకొచ్చి మూకదాడికి యత్నించారని కన్నీటి పర్యంతమయ్యారు. రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. గత జూన్ 9వ తారీఖు అంటే మా ఇంటి పక్కన శిక్షావళి షఫీ వీళ్ళు అద్దెకున్నారు. వాళ్ళు వచ్చేసి డైలీ మద్యం దాగిన గ్లాసులు చెత్త వేస్తానని మా ఇంటి ఓనర్ కి చెప్పినా. నేను మాకు సంబంధించిన అతని పేరే నువ్వు ఓనర్ తో చెప్పి వాళ్ళని తిట్టిస్తావా అని మొత్తం అంతా ఒక 20 మంది మా ఇంటి పైకి వచ్చేసినారు. నేను ఏం చేయాలో తెలియక లోపలికి వెళ్ళి డోర్ వేసేసుకున్నాం. నేను పిల్లలు మా ఆయన అందరం వేసుకున్నాము. వాళ్ళు డోర్లు అసలు పగలగొట్టుకొని లోపలికి రావాలని చూస్తున్నారు. మేము డైల్ 100కి ఫోన్ చేసిన తర్వాత అతను ఎస్ఐ సార్ వచ్చి పిలుచుకొని వెళ్ళిపోయినారు. పిలుచుకొని పోయి మీకేం కాదు మేము ఉన్నామని చెప్పినారు. జూలై 1వ తారీఖు నైట్ 10:45కి వచ్చినారు. పైకి వచ్చి డోర్ కొట్టి గంజాయి తాగినారో మరి మందు తాగినారో తెలియదు కానీ ఫుల్ తాగేసి వచ్చినారు. ఇద్దరు కిందన వచ్చేసి ఒక 20 మంది ఉన్నారు. పైకి వచ్చి ఇద్దరు వచ్చినారు. ఎందుకే మా మీద కంప్లైంట్ ఇచ్చినావని నన్ను ఎట్లా పడితే అట్లా గలీజ్ మాటలు తిట్టి ఇంకా నేను మాట్లాడుతానంగానే నన్ను ఎగిచ్చి కాళ్ళతో కొట్టినారు. దానికి సంబంధించిన వీడియో కూడా ఉంది. రాడ్లు తీసుకొని మొత్తం కిటికీ పెట్రోల్ బాటిల్ తీసుకొని వచ్చిన 1 రూమ్ లెక్క చల్లి అంటిస్తాము బయటికి రావే అన్నారు. మేము భయపడి బయటికి పోలే. డోర్లు వేసుకుంటా అంటే రాడ్లతో బాగా కొట్టేసినారు. బాగా డోర్ నంతా కిటికీని పగలగొట్టినారు. పగలగొట్టిన తర్వాత కిందికి వెళ్ళిపోయి కింద నుండే మా బండిని స్కూటీని మొత్తం అంతా రాళ్ళు తీసుకొని మొత్తం పగలగొట్టేసిన. చిన్న పిల్లలు ఉన్నారని కూడా చెప్పుతాను వినకుండా మొత్తం అంతా మా బండిని పిల్లల్ని అందరిని చంపాలని పైకి వచ్చినారు. మేమేదో బతుకునేటోళ్ళం. ఏం పరుంది వాళ్ళకి? మేము లవ్ మ్యారేజ్ చేసుకొని పక్కకు వచ్చి బతుకుంటున్నాం. మాకంటే ఎవరూ లేరు. మాకు చాలా ప్రాణగానే ఉంది. మా ఇంట్లో కాకుండా ఎవరింట్లోనూ పోయి పడుకుంటున్నాం. పిల్లలు మా ఇంట్లోకి వచ్చి భయపడుతున్నారు.